ఆనందంగా ఉంది మాకు. యా యా సార్ కృష్ణవేణి గారు నమస్తే మేడం. సార్ నవీన్ గారు, మీకు అలాగే ఏబిఎన్ వ్యక్తులకి, ఆనంద్ సాగర్ గారికి, సజా గారికి కూడా నమస్కారం సార్. ఏం చెప్తారు మేడం, ఇటీవల వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వారి పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా స్పష్టంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతరతర అంశాల గురించి కూడా మాట్లాడారు. మీరేం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? సార్, నిన్న సజ్జలా గారు మాట్లాడినటువంటి మాటలు చూడాలి సార్. అంటే సకల శాఖ మంత్రి వర్యులుగా గతంలో చేసినటువంటి మంత్రి, అంటే సకల శాఖలు కూడా ఆయన చేతుల్లోనే ఉండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోతే సజ్జల గారు ముఖ్యమంత్రి అని జనానికి డౌట్ వచ్చేటువంటి పరిస్థితి. నిన్న వాళ్ళ మహిళా విభాగం ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగ్ లో మహిళల పాత్ర ఎక్కడ తగ్గకుండా మహిళా పాత్ర కూడా పోషించినటువంటి వ్యక్తి సజ్జల గారు అని అనిపిస్తుంది సార్. అంటే మహిళల్ని రెచ్చగొట్టేటువంటి సకల శాఖలో పోషించారు కాబట్టి నిన్న మహిళలకు సంబంధించి కూడా ఆ క్యారెక్టర్ కూడా పోషించారా అనిపిస్తూ ఉంది అన్నమాట. అంటే చంద్రబాబు గారి పట్లకండి గొడ్డలి వాళ్ళేనంట, త్రిశూలం వాళ్ళేనంట, కత్తి వాళ్ళేనటండి. దానికన్నా కూడా కోడి కత్తి వాళ్ళే, గులకరాయి మేమే, గొడ్ల పార్టీ కాబట్టి గొడ్డలి మేమే, గులకరాయి మేమే, కోడి కత్తి మేమే అని చెప్పుకుంటే బాగుంటది. ఎందుకంటే ముందు పాత్ర పెట్టినా సరే గాని కారణ జన్ముడిలాగా ప్రజల కోసం మరొక జన్మెత్తుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. 53 రోజులు జైల్లో పెట్టి నిర్బంధించి ఆయన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా ఆ రోజు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ చూశారు. చూసినప్పుడు అక్కడ కూడా ఆయన మళ్ళీ ఇంకొక జన్మెత్తి ప్రజల కోసం మళ్ళీ వచ్చినటువంటి వ్యక్తిగానే ఆయన మేము చూస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాల్లోని కూడా రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుని వెళ్లకుండా ఏ రకంగా అంధకారంలోకి వెళ్ళిపోయింది, వచ్చిన కంపెనీలన్నీ ఎలా వెళ్ళిపోయినాయి అన్నది ప్రజలందరూ కూడా చూశారు. ఆ విధ్వంసకరమైనటువంటి ఆ పరిపాలన నుంచి అంటే ఎవరు కూడా వాళ్ళ 11 సీట్లతో మిగిలిపోవడానికి కూడా కారణం ఏంటంటే సార్, ఎవరికైనా సరే కనీసం ఇండిపెండెంట్లుగా వేసిన వాళ్ళకి కూడా సపోర్ట్ చేసి ఓట్లేగా ప్రజలు. ఎందుకంటే ఓటు తీలిపోకుండా, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉన్నదో తీరిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కావచ్చు, ఈ ఓటు ఎక్కడైనా పక్కకు స్ప్లిట్ అయ్యి నిజంగా ఒక మంచి వ్యక్తులు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు కూడా రాలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలా అధికారంలోకి వచ్చేస్తాడేమో, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ నరక యాతన అనుభవించాలి. రాష్ట్రం ఆల్రెడీ తక్కడ మట్టేసి గోతులు కప్పట్లేనటువంటి పరిస్థితులు అయిపోయింది. ఆరోగ్యశ్రీ అంటారు, ఎముకలు ఇరిగిపోయి ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరుగుతుంటే ఆరోగ్యశ్రీ ఇచ్చామని చెప్తారు, ఎడ్యుకేషన్ అని చెప్తారు. ఎడ్యుకేషన్ లో రంగులు వేసేస్తే అదే పాత స్కూల్కి రంగులు వేసేసేసి 10 స్కూళ్ళు ఉన్న దాన్ని 2 స్కూళ్ళు చేసేసి ఆ స్థలాలు అమ్ముకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏ రకంగా స్కూళ్ళన్నింటినీ కూడా స్కూళ్ళకు ఉన్నటువంటి భూముల్ని అలాంటి వాటి స్కూళ్ళు ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా ఏ రకంగా కబ్జాపరం కాబోయిందో ఆ రోజు తెలుసండి. ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారిని కావచ్చు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కావచ్చు, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కావచ్చు, వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే కనుక వాళ్ళ దగ్గర నిరాధారమైనటువంటి ఆరోపణలు అవన్నీ కూడా. ఇవాళ ఒక విగ్రహం ఉందండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు అక్కడ అని చెప్పారు. కానీ అది ఎవరు చేశారు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. కానీ ఆయన ఆ విగ్రహాన్ని ఎవరైతే పగలగొట్టారో, ఆ తలది ఎవరైతే పగలగొట్టారో ఆయన భార్య స్టేట్మెంట్ ఇస్తూ ఉంది, మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాకు ఇలాగ అన్యాయం జరిగింది, ఆ కోపం మీరు చేశారన్నట్టు ఆమె బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు సాక్షి పేపర్ లో ఇవాళ వీళ్ళ గురించి రాయకపోవచ్చు సార్, కానీ సాక్షి పేపర్ లో రాసేవది నిజాలు కూడా కావు. ఇలాంటి నిజాలను ఎందుకు రాస్తారు సార్? అబద్ధాలు రాసేటువంటి సాక్షిలో ఎందుకు నిజాలు రాస్తారు? వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలతోనే మేము మా విగ్రహాలు పగలగొట్టించుకున్నామని వాళ్ళు రాస్తారా? రాయరు కదా. కానీ ప్రతి విషయంలోని కూడా క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి కావాల్సింది రాజకీయం, కానీ కూటమి ప్రభుత్వానికి కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. రెండింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోవడాన్ని కానీ ప్రజలు అది గమనిస్తూ ఉన్నారు. అంటే ఇది వరకు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు ఒక్కటి దానికోసం ప్రజలు చూడట్లే. ఈ రోజు ఇంట్లో ఉండి కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పారండి, అంటే మీరు కుట్టు మిషన్ కుట్టుకోవడం కాదమ్మా, చదువుకుంటే రేపొద్దు నువ్వు ఒక ఉద్యోగిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటది, ఇంటి నుంచే అలాంటి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కూడా నేను కల్పిస్తానని
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఒక ముందు చూపు, అంటే చదువు అనేది ఉంటే ఆ ఇంటిలో అంధకారం తొలగిపోయి వెలుగులు ఎలా వస్తాయి అన్నది కూడా ఇవాళ కాదండి, మా చిన్నప్పుడు మా అమ్మకి కనీసం సంతకం కూడా పెట్టని దాని వ్యక్తులు, అలాంటి వ్యక్తులు కూడా చదువుకున్నారు. అక్షర గోదావరి అని మా చిన్నప్పుడు ఉండేది, అప్పుడు అందులోకి వెళ్ళి చదువుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నైట్ టైం వెళ్ళి. ఇవన్నీ మా చైల్డ్హుడ్ లో చూసినటువంటి ప్రతి పనిని, ఆయన చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మాకు తెలుసు. అంటే తర్వాత చాలా మంది సంతకాలు పెట్టడం అనేటువంటి వ్యక్తులకి సంతకాలు పెట్టడం రావాలి, మనం పేపర్ మీద సైన్ చేస్తున్నామంటే ఏముంది ఇక్కడ అని మ్యాటర్ అన్నది కూడా చదువుకోవడం రావాలని ఆ రోజు ఒక గొప్ప సంకల్పానికి దారి తీసినటువంటి వ్యక్తి. ఇది చిన్నప్పటి నుంచి ఒక ఎవరైనా సరే కానీ నేర్చుకుంటూ ఉండేది సార్. ఎవరైనా మంచి చేస్తున్నారనుకో డెఫినెట్ గా ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం అంట. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయంలోని కూడా ప్రజల సంక్షేమం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు, ఒక విజనరీగా ముందుకెళ్తున్నారు. అంటే విజన్ 47 అంటే విజన్ 47 కి ఈ రోజు మొన్నటువంటి కంప్యూటర్ యుగం ఈ రోజు లేదు, ఈ రోజు ఏ యుగంలోకి వచ్చేసాం. అలాగే ఇంకా అప్డేట్ వెర్షన్ లో వెళ్తున్నాం తప్ప ఇంకా వెనక్కి పాత పట్టిన బూజు పట్టిన రాజకీయాల వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అదే ఈ గొడ్డల పార్టీలు, ఈ కోడికత్త పార్టీలు, గులకరాయల పార్టీలు ఇవి ఏం చేసేవి ఎలా ఉంటాయంటే సానుభూతి రాజకీయాలు లేకపోతే ఎవరో ఒకరు లేపేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలి అంతే. ఈ రాజకీయాలకి ఈ మైండ్ సెట్ కి ధర్మగీతం పాడేటువంటి అవకాశం వస్తుంది. సజ్జల గారు చెప్తున్నారు అంటే మానుషులు రాక్షసులు అని ఆయన అసంతృప్తిని అంతా వ్యక్తపరుస్తూ ఉన్నారు సజ్జల గారు. ఆ మానుషులు కాబట్టి 11 నుంచి పంపించారండి, 151 సీట్లు ఇచ్చి. సరే, ఏదైనా మేడం మీరు చెప్పినట్లుగా ప్రజలు ఆ తీర్పుని ఎందుకు ఇచ్చారో అనే అంశంపైన ఇప్పటి వరకు వారు సమీక్ష చేసుకోలేదు. వారి పార్టీలో ఇంకా నిందిస్తున్నారు తప్ప అసలు ఏం జరిగిందనే అంశం మీద ఇప్పటిదాకా ఒక సమీక్ష లేదు. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీలైనా ఓటమి పాలైన తర్వాత అసలు ఓటమి గల కారణాలు ఏంటని సమీక్ష చేసుకొని ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తారు అనే అంశాలపైన